హలో స్టూడెంట్స్, ఈ వీడియో మీకు రేపు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు బాగా యూజ్ అవుతుందమ్మా. ప్లేస్మెంట్ వైజ్ టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణలో చూద్దాం మనం. ఓకేనా. ఫస్ట్ కాలేజ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే జేఎన్టీయూహెచ్లో ఈ ఇయర్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎంతమంది? 1301 మంది అయితే ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు 867 మంది. మ్యాక్సిమం శాలరీ వచ్చి 7.2 lakhs పర్ యానం, అంటే సంవత్సరానికి 7.2 lakhs. నెక్స్ట్ సెకండ్ కాలేజ్ వచ్చేటప్పటికి వాసవి కాలేజ్. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 813 మంది, ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు 491, మ్యాక్సిమం శాలరీ 7.1 lakh పర్ ఇయర్. నెక్స్ట్ ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 309, అలాగే ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు 234, మ్యాక్సిమం శాలరీ 7 lakhs పర్ ఇయర్. నెక్స్ట్ సిబిఐటి. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 1226 మంది, ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు 786 మంది, మ్యాక్సిమం శాలరీ 6.6 lakhs పర్ ఇయర్. నెక్స్ట్ కేశవ మెమోరియల్. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 686, అలాగే ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు 492, మ్యాక్సిమం శాలరీ 6.6 lakhs పర్ ఇయర్. నెక్స్ట్ ఎన్జిఐటి. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 256, ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు 210, మ్యాక్సిమం శాలరీ 6.3 lakhs పర్ ఇయర్. నెక్స్ట్ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 1108 మంది, అలాగే ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు 853, శాలరీ ఎంతమ్మా? మ్యాక్సిమం శాలరీ 6 lakhs పర్ ఇయర్. నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 1594 మంది, ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు 811 మంది, మ్యాక్సిమం శాలరీ పర్ ఇయర్ 5.9 lakhs. నెక్స్ట్ బీవీఆర్ఐటి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేటెడ్ 556, అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 353, మ్యాక్సిమం శాలరీ 5.7 lakhs పర్ ఇయర్. నెక్స్ట్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 1548, అలాగే ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు 1011 మంది, మ్యాక్సిమం శాలరీ వచ్చి 5.2 lakhs పర్ యానం. నెక్స్ట్ సివిఆర్ కాలేజ్. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 1035 మంది, ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు 582 మంది, శాలరీ పర్ ఇయర్, మ్యాక్సిమం శాలరీ పర్ ఇయర్ 4.8 lakhs. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 1017 మంది, ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు 672 మంది, మ్యాక్సిమం శాలరీ వచ్చి 4.8 lakhs. నెక్స్ట్ ఎంజిఐటి. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 577, ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు 501, మ్యాక్సిమం శాలరీ 4.4 lakhs పర్ ఇయర్. నెక్స్ట్ జిఎన్ఐటి అంటే గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఎంజిఐటి. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 820 మంది, ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు 698 మంది, శాలరీ ఎంతమ్మా? 4.4 lakhs పర్ ఇయర్, మ్యాక్సిమం శాలరీ. నెక్స్ట్ జిఎన్ఐటి అంటే గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 577, ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు 501, 4.4 lakhs పర్ ఇయర్, మ్యాక్సిమం శాలరీ. సిఎంఆర్ సిఈటి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేటెడ్ 872, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 412, మ్యాక్సిమం శాలరీ ఈజ్ 4.2 lakhs. నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 826 మంది, ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు 571, మ్యాక్సిమం శాలరీ వచ్చి 4.2 lakhs. ఎంవిఎస్ఆర్ఆర్ఈసి. ఇది గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 858, అలాగే ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు 220, మ్యాక్సిమం శాలరీ వచ్చేటప్పటికి 4 lakhs పర్ ఇయర్. నెక్స్ట్ అనురాగ్ యూనివర్సిటీ. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేటెడ్ 453, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 298, శాలరీ వచ్చేటప్పటికి 3.8 lakhs పర్ ఇయర్. నెక్స్ట్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మొత్తం స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయింది
882 మంది అమ్మ. వీళ్ళల్లో ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు 531 మంది. మ్యాక్సిమం శాలరీ పర్ ఇయర్ ఎంత? 3.6 lakhs. నెక్స్ట్ అలాగే కొత్తగూడెం కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది డేటా కరెక్ట్గా తెలియలేదు. సో శాలరీ ఎంత వచ్చిందంటే వీళ్ళకి మ్యాక్సిమం శాలరీ 3 to 4 lakhs మధ్యలో వచ్చింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు మంచిగా యూజ్ అవుతుందని రేపు కౌన్సిలింగ్కి నేను ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసి మీకు అందిస్తున్నాను. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.